చిదంబరం నుండి కుంభకోణం మా ప్రయాణం అండి. ఉదయాన్నే లెగిసి 5 గంటలకల్లా బస్ స్టాండ్‌కి రాగా, అక్కడ 6:30కైతే ఫస్ట్ బస్సు ఎక్కడం జరిగిందండి కుంభకోణానికి. అయితే అక్కడ నుండి కూడా కుంభకోణం చేరుకున్నాం. అక్కడ నుండి ఆటో పట్టుకొని మనకు దగ్గరలో ఆది కుంభేశ్వర్ టెంపుల్ అని ఉంటుంది. ఆది కుంభేశ్వర్ టెంపుల్‌కైతే వెళ్ళటం జరిగిందండి. అయితే ఈ సృష్టి ఒకానొకప్పుడు ఈ సృష్టం అంతా అంతమైపోయిందంటండి. అంతమైనప్పుడు స్వామివారు ఒక కుండలో కుంభాన్ని తీసుకొచ్చి పగలగొట్టి మన సృష్టిని మళ్ళీ ప్రారంభించారని చెప్తూ ఉంటారు. ఈ సృష్టిని ప్రారంభించిన చోటే ఈ కుంభకోణంగా చెప్తారు. ఇక్కడ ఆది కుంభేశ్వర స్వామివారు ఉంటారు. అయితే స్వామివారి విగ్రహం ఎలా ఉంటుందంటే శివలింగము సగం పగలగొట్టిన పైన ఒక చిన్న ముక్క పగలగొట్టినట్టు ఉంటుంది. ఆది కుంభేశ్వర్ టెంపుల్‌లో చాలా బావుంటుందండి ఆది కుంభేశ్వర స్వామివారు. అలాగే అక్కడ గజరాజు కూడా ఉన్నారు. చాలా బాగున్నారు చూడండి గజరాజు. ఎంత చక్కగా చెవులు ఊపుతూ ఆ స్నానాన్ని చేస్తున్నాడో చూడండి. జలకాలాడుతూ ఆ యొక్క గజరాజు మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు చూడండి. స్నానం చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తూ ఆ గజరాజు అక్కడే నుంచున్నాడండి. చాలా చిన్నదేను, పెద్ద ఏనుగైతే కాదు. చూడండి ఎంత జలకాలాడుతుందో. అలాగే అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తూ అలా చేస్తూ ఉంది. చాలా ఆనందం అనిపించింది ఆ ఏనుగుని చూడగానే. ఇక్కడ ఆది కుంభేశ్వర్ టెంపుల్‌లో అయితే దర్శనం అయితే చేసుకున్నాము. అయితే మేము ఈ పెద్ద గోపురం చూడాలి అనుకుంటే గనక మనం సైడ్ నుండి గానీ, లోపలికొచ్చినాక గానీ చూడాలి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మాత్రం చూడటానికి కుదరదండి. ఎందుకంటే షాప్స్ అన్నీ కూడా అడ్డంగా ఉంటాయి. ఒక అర కిలోమీటర్ వరకు కొంచెం ఉంటది. 100-200 మీటర్స్ వరకు షాపులుంటాయి. అయి దాటుకుంటూ రావాలి. చూసారా పెద్ద గోపురం అండి. ఆది కుంభేశ్వర్ టెంపుల్. లోపల కూడా స్వామివారు చాలా బాగున్నారు శివలింగాకారంలో. అలాగే ఎనక వస్త్రాలు తెల్లని వస్త్రాలు కట్టారు కాబట్టి స్వామివారు నల్లగా శివలింగాకారంలో ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా కనిపించారండి. ఇదండి ఆది కుంభేశ్వర్ టెంపుల్. చాలా అద్భుతానికి నిలయము. ఈ సృష్టిని ప్రారంభించేటప్పుడు ఇక్కడ నుండే సృష్టి ప్రారంభమైందని చెప్తారు. అలాంటి చోటున ఇక్కడ మేము నిలిచి ఆ వీడియోలు చూస్తున్నాం. ఇక్కడ మీరు ఎలా చూసినా కూడా స్వామి దర్శనం అయినట్లేనండి. ఈ విధంగా ఆ స్వామి గోపురం చూసినా లేదంటే ఆ ప్రాంగణం చూసినా చాలండి స్వామి దర్శనం అయినట్లే మనకి. ఈ విధంగా గోపురం అయితే ఉంటుందండి. చాలా పెద్దది. ఇగో షాపులు అయితే ఇలా ఉంటాయండి. ఇలా లోపలికి వెళ్ళే కొద్దికి అన్ని షాపులేనండి. షాపులన్నీ పెట్టుకుంటూ ఉంటారండి. చాలా బాగుంటుందండి వెళ్ళే దావలో. అప్పటికి మేము 7:30, 8 అయింది కాబట్టి ఇంకా షాపులు అయితే తీయలేదు. ఆ తర్వాత రామస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ రామస్వామి స్పెషల్ ఏంటంటే కనుక రామ్ దర్బార్ రూపంలో దర్శనమిస్తారు. సీతాదేవి రాముల వారు కూర్చున్న భంగిమలో దర్శనం ఇవ్వగా అటు ఇటు భరత శత్రుఘ్నులు అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారండి. చాలా అద్భుతమైన టెంపుల్. ఇక్కడెక్కడా లేదండి. అంత అద్భుతమైన అంటే కూర్చున్న విధంగా భద్రాచలంలో ఉన్నారు కానీ ఈ విధంగా సీతారాములు పక్క పక్కన కూర్చుని భరత శత్రుఘ్నులతో అందరితో కలిసి ఉన్నది ఏకైక క్షేత్రంగా ఈ యొక్క ఇగో చూడండి ఇక్కడ బయట ఉంది చూడండి. ఈ విధంగా ఉంటారండి లోపల స్వామివారు. చూసారా భరతుడు, శత్రుఘ్నుడు, అలాగే లక్ష్మణుడు, ఆంజనేయ స్వామివారు ఈ విధంగా ఉంటారు. రాముడు ఈ విధంగా కూర్చుని అయితే ఉంటారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ కోనేరు కూడా ఉంటుంది గుడి ముందు. చాలా బాగుంటుంది. అక్కడ నుండి కూడా సారంగపాణి టెంపుల్కి అయితే వెళ్ళటం జరిగిందండి. ఈ సారంగపాణి కూడా చాలా విశేషము. 108 దివ్యదేశాల్లో ఈ యొక్క సారంగపాణి కూడా ఒకరు. స్వామివారు పడుకున్న భంగిమలో దర్శనమిస్తారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు దర్శనమిస్తారండి. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా అండి చాలా ఎత్తైన ప్రాంగణము, ఎత్తైన గోపురాలతో చాలా అందంగా ఉందండి. మన వైపు కంటే చూడండి ఆ రాజసము కానీ మనం టెంపుల్స్ చూడాలి, ఒక క్షేత్రానికి ఒక పాజిటివ్ ఎనర్జీస్ పొందాలంటే కనుక తమిళనాడు టూర్ వేస్తే మంచిదండి. తమిళనాడులో ఏ ఆలయం చూసినా చాలా అద్భుతమైన శిల్పాలకు నిలయంగా ఉంటుంది. అలాంటి ఎవరైతే శిల్పాలంటే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు ఇలాంటి క్షేత్రాలకు వెళ్తే చాలా ఆనందానికి గురవుతారు. మీకు చాలా బాగుంటుంది. కొంచెం మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలండి. ఇక్కడ స్వామివారు జై విజయులు ఉన్నారండి. ఇక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్తే మళ్ళీ జై విజయులు వస్తారు. ఆ తర్వాతే స్వామివారు ఉంటారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కనుక స్వామివారిని గర్భాలయం వరకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. ఇదే చాలా విశేషం ఇక్కడ. అసలు ఒక్కొక్క ఆలయానికి వెళ్తుంటే అక్కడ ఉండే ఆ స్మెల్ మాత్రం అసలు మనం ఎక్కడో వెళ్ళిపోతామండి. అంత బాగుంటుంది. ఆ టెంపుల్స్ అన్నీ కూడా ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్కటి. అయితే ఇక్కడ చక్రపాణి టెంపుల్ కూడా ఉందండి. కాకపోతే మాకు టైం లేకపోవడం వల్ల మేము చక్రపాణి టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాము.
ఇక్కడ సారంగపాణి, రామస్వామి, అలాగే ఆది కుంభేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా కుంభకోణంలో చాలా ఉన్నాయండి, అవి ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాము. ఈ వరకే సమయం ఉంది. అలాగే రేపటి వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఎవరైతే కుంభకోణం చిదంబరం వెళ్ళి ఎవరైతే శ్రీరంగం వెళ్ళాలి అనుకున్న వారికి నేను ఒక బెస్ట్ సజెషన్ అయితే ఇస్తున్నాను. రేపు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను రేపటిది. ఇది మహా ట్యాంక్ అండి. ఇది 24 సంవత్సరాలకు ఒక్కసారి మహాకుంభాభిషేకం చేస్తారు. అంటే పుష్కరాలు అంటారు. మన వైపు పుష్కరాలు, మహాపుష్కరాలు ఉంటాయి. దీంట్లో 21 బావులు ఉంటాయంటండి. అలాగే గంగా, యమున, సరస్వతి 9 నదులు ఉంటాయి కదండి. ఆ నదులు కూడా ఈ నదుల్లోనే ఈ యొక్క కోనేరులో ఉంటాయంట. మొత్తం బావులు కూడా ఉంటాయంటండి. మళ్ళీ చుట్టుపక్కల 16 మండపాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా కూడుకుని ఈ యొక్క కోనేరుని మహా ట్యాంక్ అంటారు. చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా వెళ్ళినప్పుడు మహా ట్యాంక్లోకి అడుగుపెట్టి కాళ్ళు కడుక్కుని ఆ నీళ్లు తల మీద జల్లుకోండి, చాలా మంచిది. అలాగే ఇక్కడ కొంచెం దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ పాకుడైతే ఎక్కువ ఉంది, వేస్తే మాత్రం కాళ్ళు జారిపోతున్నాయి, అంత బాగా పాకుడుగా ఉంది. మేమైతే కూర్చుని అలా నీళ్ళల్లో కాళ్ళు పెట్టి కూర్చున్నామండి కాసేపు. అలా ఉంటుంది వాటర్ అన్నీ కూడా. చూసి దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మేమైతే ఆ వాటర్ కూడా తెచ్చుకున్నాము ఇంటికి. ఆ మహా ట్యాంకులో ఉన్న వాటరు చాలా మంచిదండి. మనకి శ్రీవారి పుష్కరిణి ఎంత పవర్ఫుల్లో ఈ పుష్కరిణి కూడా అంతే పవర్ఫుల్ అండి. అలా ఈ పుష్కరిణిలో మేమైతే ఆ యొక్క నీళ్లను తెచ్చుకోవడం జరిగింది. కొంచెం పచ్చగా అయితే ఉంటాయండి, కానీ మంచివేను. అయితే ఈ విధంగా అయితే వాటర్ అన్నీ కూడా ఉన్నాయండి, చూసారా? ఈ విధంగా కూర్చుని అక్కడ కాళ్ళు నెలల్లో పెడితే చాలండి. అంతే. దిగటానికి నుంచుని కడుక్కోవడానికి మాత్రం పాకుడు మాత్రం బాగా ఉందండి. లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ ఆటో వాళ్ళు కూడా అదే చెప్పారండి. ఆ పక్కనే ఉన్న కాశీ విశ్వనాథ స్వామి వారి దగ్గరికి వెళ్ళాము, అన్నపూర్ణాదేవి సమేతంగా. ఇక్కడ 9 మంది గంగాదేవి నదులు, అమ్మవార్ల యొక్క నదులన్నీ కూడా ఉంటాయి విగ్రహాలు. ఈ దేశంలో ఎక్కడ ఉండవండి. ఆ 9 నదుల యొక్క విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. మధ్యలో గంగాదేవి ఉంటుంది. అటు పక్కన ఇటు పక్కన మిగతా నదులు విగ్రహాలు అయితే ఉంటాయండి. చాలా అద్భుతమైన టెంపుల్. ఇది కూడా చాలా పురాతన కాలం నుండి ఉన్న టెంపుల్. ఇక్కడ కాశీ విశ్వనాథుడు ఉంటాడండి మధ్యలో. అమ్మవారు విశాలాక్షి సమేతంగా స్వామి అమ్మవార్లు అయితే వేంచేసి ఉంటారు. ఈ ఆలయాలన్నీ కూడా మేము ఇక్కడ కుంభకోణంలో దర్శించుకోవడం జరిగిందండి. మీరు కూడా ఇంకా చాలా ఉన్నాయి. కుంభకోణం సరౌండింగ్స్ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. వాటిలో మేము మాత్రం 3 చూసాము. ఇంకా చెప్పాలి అంటే కనుక లలితా సహస్రనామం పుట్టిన చోటు ఉంది దగ్గరలోనే. గర్భరక్ష అమ్మవారు ఉన్నారు. 9 నవగ్రహాల టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కుంభకోణంకి సరౌండింగ్లోనే ఉన్నాయండి. కాకపోతే మేము అవన్నీ కూడా వెళ్ళలేకపోయాం. ఇదండి ఈరోజు వీడియో.